మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నారా? లేదా ఇప్పటివరకు ట్రైన్, బస్సులోనే ట్రావెల్ చేసి ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ వచ్చిందా? చాలా మందికి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అంటే ఎక్సైట్మెంట్ కన్నా టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వెళ్ళాలి, చెక్ ఇన్ అంటే ఏంటి, సెక్యూరిటీ చెక్లో ఏం చెక్ చేస్తారు, బోర్డింగ్ పాస్ ఎక్కడ ఇస్తారు, ఫ్లైట్ మిస్ అయితే ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ తెలియకపోవడం వల్లే చాలా మంది ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయడం వదిలేసి అన్నెసెసరీగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కనుక ప్రాసెస్ అర్థమైతే ఫ్లైట్ లో ట్రావెల్ చేయడం బస్సు లేదా ట్రైన్ ఎక్కినంత ఈజీగా అనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడా. లాస్ట్ 2 years లో నేను చాలా సార్లు ఫ్లైట్ లో ట్రావెల్ చేశాను. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అండ్ ఎయిర్పోర్ట్ చాలా కాంప్లికేటెడ్ ప్లేస్ అనుకున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ఒక విషయం అయితే అర్థమైంది. మనం భయపడినంతగా ఎయిర్పోర్ట్ లో ఏం జరగదు. మనకి ప్రాసెస్ తెలియకపోవడమే ఆ టెన్షన్ కి మెయిన్ రీజన్. అందుకే ఈ వీడియోలో మీరు ఇంటి నుంచి బయలుదేరే మూమెంట్ నుండి డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ బయటికి వచ్చే వరకు ప్రతి స్టెప్ ని ప్రాక్టికల్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేవాడు ఉంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికి మీకున్న భయం అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ గా పోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఒక యాప్ ఓపెన్ చేసి చీపెస్ట్ టికెట్ కనిపించగానే వెంటనే బుక్ చేసేస్తారు. కానీ అది కొన్నిసార్లు కరెక్ట్ డెసిషన్ కాదు అనే చెప్పాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసే ముందు గూగుల్ ఫ్లైట్స్ కానీ, స్కై స్కానర్ లాంటి యాప్స్ కానీ యూస్ చేసి ప్రైసెస్ కంపేర్ చేసుకోండి. ఈ వెబ్సైట్స్ లో అయితే మీకు ఉన్న అన్ని ఫ్లైట్ ఆప్షన్స్ లో లోయెస్ట్ ప్రైస్ ఏంటి, లోయెస్ట్ ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందని చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్లైన్స్ అఫీషియల్ వెబ్సైట్స్ లోనే బెస్ట్ ప్రైస్ ఉంటుంది. చాలా సార్లు నేను ఇండిగో అఫీషియల్ వెబ్సైట్ లో ప్రైసెస్ చూసి షాక్ అయిన డేస్ కూడా ఉన్నాయి. అలాగే సమ్ టైమ్స్ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేస్తే క్యాన్సిలేషన్ అండ్ రిఫండ్స్ కూడా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు అయితే మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, క్రియేట్ ట్రిప్ లాంటి వాటిల్లో కూడా ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి 2-3 వెబ్సైట్స్ కంపేర్ చేయడం వల్ల థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్లైట్ టైమింగ్ అనమాట. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారంటే నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్స్ కి డిలేస్ తక్కువగా ఉంటాయి, వెదర్ బాగుంటుంది కాబట్టి. ఎయిర్పోర్ట్ లో రష్ మేనేజబుల్ గా ఉంటుంది. నైట్ ఫ్లైట్స్ అయితే కొన్నిసార్లు ప్రీవియస్ ఫ్లైట్స్ డిలే అయ్యి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సో నా సజెషన్ అయితే బిగినర్స్ కి మార్నింగ్ జర్నీ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాగేజ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాగేజ్ అనేది ఫ్లైట్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. టికెట్ బుక్ చేసే ముందు బ్యాగేజ్ అలవెన్స్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. చాలా చీప్ ఎయిర్లైన్స్ అయితే టికెట్ ప్రైసెస్ తగ్గించడానికి బ్యాగేజ్ తగ్గించడం ఆర్ అసలు బ్యాగేజ్ ఇవ్వకపోవడం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూట్ ఎయిర్లైన్స్ కానీ, వియత్నమీస్ ఎయిర్లైన్స్ లాంటి వాటిల్లో టికెట్ సెలెక్షన్ చేశాక సపరేట్ గా బ్యాగేజ్ సెలెక్షన్ చేసుకోవాలి. బ్యాగేజ్ ఉంటుందిలే అని వదిలేస్తే మాత్రం ఫ్లైట్ ఎక్కేటప్పుడు హెవీగా బ్యాగేజ్ ఫీ అయితే వసూలు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. జనరల్ గా డొమెస్టిక్ ఫ్లైట్స్ లో అయితే 7 kg క్యాబిన్ బ్యాగేజ్, అలాగే 15 to 20 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది. కానీ ఇది ఎయిర్లైన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఎయిర్లైన్స్ అయితే ఓన్లీ 7 kgs మాత్రమే అలో చేస్తాయి, లైక్ స్పైస్ జెట్. మేము శ్రీలంక వెళ్ళినప్పుడు మాకైతే ఓన్లీ 7 kgs ఆఫ్ బ్యాగేజ్ మాత్రమే అలో చేశారు. వెయిట్ లిమిట్ ఎక్సీడ్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్ లోనే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఆ చార్జెస్ టికెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జర్నీ చేసే ముందు మీ లగేజ్ వెయిట్ ని ఇంట్లోనే చెక్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అలాగే మనం తీసుకెళ్లే బ్యాగేజ్ సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకెళ్లే బ్యాగేజ్ లో 2 types ఉంటాయన్నమాట. ఒకటి క్యాబిన్ లగేజ్. ఇదేంటంటే మనం డైరెక్ట్ గా ఫ్లైట్ లో మనతో పాటు తీసుకెళ్లే లగేజ్ ని క్యాబిన్ లగేజ్ అంటారు. సెకండ్ ది చెక్ ఇన్ లగేజ్ అనమాట. ఈ చెక్ ఇన్ లగేజ్ ని మనం మన ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరే హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఇది మనతో పాటు రాదు. ఈ లగేజ్ మనం మన డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ లో విడిగా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని చెక్ ఇన్ లగేజ్ అంటారు. సో మనం ప్యాక్ చేసుకునేటప్పుడే క్యాబిన్ లగేజ్ లో ఏం ఉండాలి అండ్ చెక్ ఇన్ లగేజ్ లో ఏం పెట్టాలని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. క్యాబిన్ లో యూజువల్ గా 7 kgs ఎలో చేస్తారు. బట్ ఆ 7 kgs లగేజ్ ని పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకెళ్తే ఎలో చేయరు. సో ఎప్పుడైనా సరే క్యాబిన్ సూట్ కేసెస్ ఆర్ బ్యాగ్స్ చూసుకొని పర్చేజ్ చేసుకోండి. వీటికి స్పెసిఫిక్ సైజెస్ ఉంటాయి. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా క్యాబిన్ లగేజ్ పెద్దగా అనిపిస్తే మళ్ళీ వెనక్కి పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీట్ సెలెక్షన్ అనమాట. చాలా మంది అయితే ర్యాండమ్ గా సీట్ సెలెక్ట్ చేస్తారు. ఫ్లైట్ లో ప్రతి రోలో 3 seats ఉంటాయి. ఒకటి విండో సీట్, ఇంకోటి మిడిల్ సీట్, ఇంకోటి ఐల్ సీట్. మీరు ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నారు అంటే డెఫినెట్ గా విండో సీట్ అయితే ట్రై చేయండి. ఫ్లైట్ రన్వే మీద వెళ్ళడం కానీ, టేక్ ఆఫ్ అవడం కానీ, క్లౌడ్స్ మధ్యలో జర్నీ కానీ, పైనుంచి ఆ సిటీస్ కానీ చాలా బాగుంటుంది. కానీ మీరు ఫ్రీక్వెంట్ గా వాష్రూమ్ యూస్ చేస్తారు అంటే మాత్రం ఐల్ సీటే బెటర్. ఎందుకంటే వేరే వాడిని డిస్టర్బ్ చేయకుండా ఈజీగా బయటికి రావచ్చు. అలాగే చాలా ఎయిర్లైన్స్ లో మనం ఫ్లైట్ ఎక్కే ముందే వెబ్ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు ట్రావెల్ చేసినా ముందుగా వెబ్ చెక్ ఇన్ చేసుకునే ఎయిర్పోర్ట్ కి వెళ్తాను. ఎందుకంటే వెబ్ చెక్ ఇన్ ఓపెన్ అవగానే మనకి ఫ్లైట్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అదే మీరు వెబ్ చెక్ ఇన్ చేసుకోకపోతే అందరూ
అందరూ సీట్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఏ సీట్ ఫ్రీగా ఉంటే ఆ సీట్ మనకిస్తారు. సో మీరు బుక్ చేసుకున్న టైంలో వెబ్ చెక్ ఇన్ ఓపెన్ అయిన వెంటనే మంచి సీట్ అవైలబుల్గా ఉంటే ముందే వెబ్ చెక్ ఇన్ చేసుకోవడం బెటర్. ఓకే, ఇప్పుడు మన టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి, జర్నీ స్టార్ట్ అయింది, అండ్ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ముందుగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కంపల్సరీ. ఫోన్లో ఆధార్ ఫోటో ఉంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు, కానీ ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి క్యారీ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి తీసుకెళ్ళండి. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే సెక్యూరిటీ వాడికి టికెట్ తో పాటు ఐడి చూపించాలి. దీన్ని ఎంట్రన్స్ చెక్ అంటారు. ఇది ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది, అండ్ ఎయిర్పోర్ట్ లోకి ఎవరు అడుగు పెట్టాలన్నా వాళ్ళ దగ్గర ప్రాపర్ గవర్నమెంట్ ఐడి అయితే ఉండాలి. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఇంకో విషయం ఏంటంటే మనం డొమెస్టిక్ ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అయితే అవసరం లేదు. చాలా మంది తెలియక డొమెస్టిక్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా పాస్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటారు. పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అది ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళకూడదు. ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మాత్రమే మీరు పాస్పోర్ట్ ని తీసుకెళ్ళండి. ఇంకా ఇండియాలో మీరు ఎక్కడికి డొమెస్టిక్ ట్రావెల్ చేసినా పాస్పోర్ట్ అయితే అసలు బయటికి తీసుకెళ్లొద్దు. పాస్పోర్ట్ పోతే మాత్రం దాని ప్రాసెస్ కానీ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా హెక్టిక్ ప్రాసెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ ఫ్లైట్ టికెట్ ని ఫోన్ లో పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్ స్లోగా ఉన్నా లేదా సిగ్నల్ లేకపోయినా ఓపెన్ అయ్యే విధంగా స్క్రీన్ షాట్ కూడా సేవ్ చేసుకోండి. ఈ చిన్న ప్రిపరేషన్ ఎయిర్పోర్ట్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. టికెట్ అయితే మీరు ఫోన్ లో చూపించినా పర్వాలేదు, బట్ ఐడి మాత్రం ఫిజికల్ గా ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి క్యారీ చేయండి. అందరికీ ఉండే ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కి ఎంత ముందుగా వెళ్ళాలి. డొమెస్టిక్ ఫ్లైట్ అయితే మినిమం 2 గంటల ముందు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి. కానీ ఫస్ట్ టైం ట్రావెలర్స్ కి నా సజెషన్ ఏంటంటే 2:30 or 3 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. టైం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ లేట్ అయితే మాత్రం ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ ప్రాసెస్ కి ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందుగా చేరుకోవడమే బెటర్. అలాగే ప్యాకింగ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. మనం తీసుకెళ్లే పవర్ బ్యాంక్స్ ని ఎప్పుడు చెక్ ఇన్ లగేజ్ లో పెట్టకండి. క్యాబిన్ లగేజ్ లోనే క్యారీ చేయాలి. లిథియం బ్యాటరీ ఉండే డివైజెస్ అన్ని క్యాబిన్ బ్యాగేజ్ లోనే ఉండాలి. ల్యాప్టాప్ గానీ, కెమెరా గానీ, చార్జర్స్ గానీ, టాబ్లెట్స్ గానీ ఇవన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్ లోనే ఉంటే బెటర్. లిక్విడ్స్ గురించి కూడా ఒక రూల్ ఉంది. పర్ఫ్యూమ్స్ గానీ, షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ, లోషన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద బాటిల్స్ క్యాబిన్ లగేజ్ లో తీసుకెళ్ళడం అవాయిడ్ చేయండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో అయితే ఎస్పెషల్లీ 100 ml రూల్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. బాడీ స్ప్రేస్ గానీ, షాంపూస్ గానీ ఇవన్నీ కనుక 100 ml కన్నా ఎక్కువ ఉంటే వాటిని తీసి బయటపడేస్తారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ లో కూడా అన్నెసెసరీగా లిక్విడ్స్ క్యారీ చేయకపోవడం బెటర్. ఇంకొక మిస్టేక్ చాలా మంది చేస్తారు, అదేంటంటే పాకెట్ నైఫ్స్ గానీ, బ్లేడ్స్, సిజర్స్, స్క్రూ డ్రైవర్స్ లాంటివి క్యాబిన్ బ్యాగేజ్ లో మర్చిపోయి పెట్టుకుంటారు. సెక్యూరిటీ చెక్ దగ్గర ఇవన్నీ అయితే కాన్ఫిస్కేట్ చేస్తారు. కాబట్టి లగేజ్ ప్యాక్ చేసే ముందు ఒక ఫైనల్ చెక్ కంపల్సరీగా చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీ యాపిల్ ఆర్ ఆండ్రాయిడ్ నోట్స్ లో గానీ ఒక చెక్ లిస్ట్ లాంటిది రెడీ చేసుకోండి. అందులో ఏమేమి తీసుకోవాలో అని ముందే పెట్టేసుకోండి. నేనైతే నా ట్రావెల్ చెక్ లిస్ట్ ఎప్పుడు నాతో రెడీగా ఉంటుంది. ఒరిజినల్ ఆధార్, ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాస్, వాలెట్, ఫోన్, చార్జర్, పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్, మెడిసిన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఈ 5 minutes చెకింగ్ వల్ల ఎయిర్పోర్ట్ లో అన్నెసెసరీ టెన్షన్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దాకా వచ్చాం. ఎయిర్పోర్ట్ కి ఎంటర్ అవగానే నేను పైన చెప్పినట్టు ఫస్ట్ ఎంట్రన్స్ చెక్ ఉంటుంది. ఇక్కడ ఏఎస్ఎఫ్ ఆఫీసర్స్ మన ఫ్లైట్ టికెట్ అండ్ గవర్నమెంట్ ఐడి చెక్ చేస్తారు. అండ్ ఐడితో మన ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా కూడా చూస్తారు. ఫస్ట్ టైం ట్రావెలర్స్ అందరికీ ఉండే ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే బోర్డింగ్ పాస్ అన్నమాట. అసలు బోర్డింగ్ పాస్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మీ ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చే అఫీషియల్ పాస్. ఇందులో మీ జర్నీకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ ఫ్లైట్ నెంబర్ కానీ, సీట్ నెంబర్ కానీ, బోర్డింగ్ గేట్ కానీ, బోర్డింగ్ టైం, డెస్టినేషన్ అన్ని బోర్డింగ్ పాసెస్ మీద ప్రింట్ అయి ఉంటాయి. చాలా మంది ఫ్లైట్ టికెట్ ని బోర్డింగ్ పాస్ అనుకుంటారు, కానీ రెండు ఒకటి కాదు. ఫ్లైట్ టికెట్ అంటే మీరు టికెట్ పర్చేజ్ చేశారా లేదా అనే దానికి ప్రూఫ్. బోర్డింగ్ పాస్ అంటే మీరు ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ కంప్లీట్ చేసి ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అయ్యారు అని ఎయిర్లైన్స్ ఇష్యూ చేసే ఫైనల్ డాక్యుమెంట్ అన్నమాట. మీరు వెబ్ చెక్ ఇన్ చేస్తే బోర్డింగ్ పాస్ మొబైల్ లోనే జనరేట్ అయిపోతుంది, లేదా ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ నుంచి ఫ్లైట్ బోర్డింగ్ వరకు ప్రతి స్టెప్ లో ఈ బోర్డింగ్ పాస్ అయితే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ లో ఉన్నంతసేపు బోర్డింగ్ పాస్ ని సేఫ్ గా, ఈజీగా తీయగలిగేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మనం చెక్ ఇన్ లగేజ్ గురించి డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. మనం ముందే క్యాబిన్ బ్యాగేజ్ గురించి మాట్లాడుకుందాం. క్యాబిన్ బ్యాగేజ్ అంటే ఫ్లైట్ లోపలికి మీతో పాటు తీసుకెళ్లే బ్యాగ్. మరి చెక్ ఇన్ లగేజ్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ లో ఎయిర్లైన్ కౌంటర్ దగ్గర ఇచ్చే పెద్ద సూట్ కేస్ ని చెక్ ఇన్ లగేజ్ అంటారు. ఆ లగేజ్ మనతో ఫ్లైట్ లోపల ఉండదు. ఈ లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ కౌంటర్స్ దగ్గర మనం కన్వేయర్ బెల్ట్ మీద పెడితే అది డైరెక్ట్ గా మన ఫ్లైట్ కింద ఉండే కార్గో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. మీరు డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత మాత్రమే ఆ బ్యాగ్ మళ్ళీ మీకు కనిపిస్తుంది. కాబట్టి చెక్ ఇన్ లగేజ్ లో ఏం పెట్టాలో కూడా తెలుసుకోవాలి. మీ క్లోత్స్ గానీ, షూస్ గానీ, ఎక్స్ట్రా డ్రెస్సెస్ గానీ, టాయిలెటరీస్ గానీ, హెవీ ఐటమ్స్ గానీ వీటన్నిటిని చెక్ ఇన్ లగేజ్ లో పెట్టేయండి. కానీ పవర్ బ్యాంక్ గానీ, ల్యాప్టాప్ గానీ, కెమెరా, డ్రోన్ బ్యాటరీస్ గానీ, క్యాష్, పాస్పోర్ట్, మెడిసిన్స్ ఇలాంటి వాల్యుబుల్ ఐటమ్స్ ఎప్పుడు చెక్ ఇన్ లగేజ్ లో పెట్టకండి. ఎందుకంటే చెక్ ఇన్ లగేజ్ సమ్ టైమ్స్ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్ గా మీకు క్యాష్ గానీ, వాల్యుబుల్స్ గానీ కావాల్సి వస్తాయి. కాబట్టి ఈ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని క్యాబిన్ బ్యాగేజ్ లోనే క్యారీ చేయడం
చేయడం సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఎయిర్లైన్ స్టాఫ్ అయితే మీ లగేజ్ వెయిట్ అయితే చూస్తారు. వెయిట్ లిమిట్ లో ఉంటే బ్యాగేజ్ కి ట్యాగ్ వేసి ఆ బ్యాగేజ్ ని తీసుకుంటారు. ఆ బ్యాగేజ్ ట్యాగ్ ని బోర్డింగ్ పాస్ వెనక అంటించి మీకు ఇస్తారనమాట. దాన్ని కూడా జర్నీ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి. ఒకవేళ మీ లగేజ్ కనుక ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మిస్ అయితే ఆ బ్యాగేజ్ ట్యాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సెక్యూరిటీ చెక్ వైపు వెళ్తున్నాం. ఫస్ట్ టైం ట్రావెలర్స్ ఎక్కువగా టెన్షన్ పడేదైతే ఇక్కడే. కానీ నిజం చెప్పాలంటే ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సెక్యూరిటీ చెక్ ఎంట్రన్స్ దగ్గర క్యూ ఉంటుందన్నమాట. మీ బోర్డింగ్ పాస్ ని సెక్యూరిటీ స్టాఫ్ కి చూపించాలి. తర్వాత మీరు ఆ స్కానర్ దగ్గరికి వెళ్తే అక్కడ మీ క్యాబిన్ బ్యాగేజ్ ని ట్రేలో పెట్టి కన్వేయర్ బెల్ట్ మీద పెట్టాలి. బ్యాక్ ప్యాక్ గానీ, ల్యాప్టాప్ బ్యాగ్ గానీ, హ్యాండ్ బ్యాగ్ అన్ని స్కానింగ్ మిషన్ లో వెళ్తాయి. మీ దగ్గర ల్యాప్టాప్ లేదా ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటే విడిగా ట్రేలో పెట్టండి. అక్కడ ఉండే స్టాఫ్ అయితే మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి క్లియర్ గా ఫాలో అవ్వండి. మీ పాకెట్ లో ఉండే మొబైల్ ఫోన్ గానీ, వాలెట్ గానీ, కాయిన్స్ గానీ, కీస్ గానీ, వాచ్, బెల్ట్ ఇలా ఏ మెటల్ ఐటమ్స్ ఉన్నా సరే తీసి ఆ ట్రేలో పెట్టాలి. మెటల్ ఎక్కువగా ఉంటే స్కానర్ కొన్నిసార్లు బీప్ అవుతుంది. అది నార్మలే, అందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మీరు బాడీ స్కానర్ లేదా మెటల్ డిటెక్టర్ నుంచి లోపలికి నడిచి వెళ్తారు. మీకు సెక్యూరిటీ పర్సనల్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ స్ప్రెడ్ చేసి నిలబడాలి అంతే. కొన్నిసార్లు స్కానర్ లో మీ బ్యాగ్ సస్పిషియస్ గా కనిపిస్తే సెక్యూరిటీ స్టాఫ్ బ్యాగ్ ఓపెన్ చేయమని అడుగుతారు. చాలా మంది ఇక్కడ టెన్షన్ పడిపోతారు, కానీ అది రొటీన్ చెక్ మాత్రమే. మీ బ్యాగ్ లో ఏముందో వెరిఫై చేసి మళ్ళీ క్లోజ్ చేయమని ఇచ్చేస్తారు. మీరు కామ్ గా కోఆపరేట్ చేస్తే ప్రాసెస్ 1 నిమిషంలో కంప్లీట్ అయిపోతుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ట్రేలో ఉన్న ఐటమ్స్ మర్చిపోవడం. ఫోన్ తీసుకుని వాలెట్ మర్చిపోతారు, వాలెట్ తీసుకుని వాచ్ మర్చిపోతారు. ఇలా అవ్వకుండా ఉండాలంటే అక్కడ నుంచి మీరు మూవ్ అయ్యేటప్పుడు ఒకసారి ట్రే అంతా ఎంటీ అయిందా లేదా, కొన్నిసార్లు ట్రేస్ ఒకదాని మీద ఒకటి పెట్టుంటే కింద ట్రేలో ఏముందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్ల మీ ఐటమ్స్ మర్చిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంతో మన సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతో మనం ఎయిర్పోర్ట్ లో కంప్లీట్ చేయాల్సిన బిగ్గెస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయ్యాక ఎయిర్పోర్ట్ లో ఫుడ్ కోర్ట్స్ కానీ, కాఫీ షాప్స్, షాపింగ్, వెయిటింగ్ లాంజెస్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇవన్నీ చూసుకునే ముందుగా మీ బోర్డింగ్ గేట్ ఏదో కన్ఫర్మ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ లో ప్రతి చోట మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ డిస్ప్లే బోర్డ్స్ లో క్లియర్ గా ప్రతి ఫ్లైట్ నంబర్, బోర్డింగ్ గేట్ ఇవన్నీ డిస్ప్లే చేసి ఉంటాయి. ఇవి మీకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. మీ బోర్డింగ్ పాస్ మీద ఉన్న గేట్ నెంబర్ చూసుకొని ముందుగా ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళేలాగా చూసుకోండి. మీరు ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్ లో మీకు బోర్డింగ్ గేట్స్ కి ఆరోస్ కనిపిస్తూ ఉంటాయి. సో అది చాలా ఈజీగా కనుక్కోవచ్చు. కానీ ఎయిర్పోర్ట్స్ చాలా పెద్దగా ఉండడం వల్ల గేట్ రీచ్ అవడానికి నియర్లీ 10 to 20 minutes కూడా పట్టొచ్చు. కాబట్టి గేట్ కన్ఫర్మ్ చేసుకోకుండా రెస్టారెంట్ లో కూర్చోవడం మాత్రం చేయకండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు లాస్ట్ మినిట్ లో గేట్ నెంబర్ కూడా చేంజ్ చేస్తారు. అందుకే ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్స్ కానీ లేదా డిస్ప్లే బోర్డ్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్ గా. ఫైనల్ గా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బోర్డింగ్ జనరల్ గా 30 to 45 minutes ముందు బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు ఏ ఫ్లైట్ లో అయినా. అనౌన్స్మెంట్ వినిపించగానే క్యూలో నిలబడాలి. అందరూ ఒకేసారి లేచి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. బోర్డింగ్ కి ప్యాసింజర్స్ ని గ్రూప్స్ ప్రకారం పిలుస్తారు. మీ టర్న్ వచ్చాక బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు అనమాట. ఇక్కడ 2 situations ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏరో బ్రిడ్జ్, అంటే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఒక బ్రిడ్జ్ లోంచి ఫ్లైట్ లోకి నడిచి వెళ్ళడం. రెండోది బస్ బోర్డింగ్ అనమాట. ఎయిర్పోర్ట్ లోనే ఒక బస్సు వచ్చి మిమ్మల్ని ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మీరు ఫ్లైట్ మెట్లు ఎక్కాలి. రెండు నార్మలే అనమాట, ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఫ్లైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మన బోర్డింగ్ పాస్ ఉన్న సీట్ నెంబర్ చూసి కూర్చుంటాం. సీట్ నెంబర్స్ పైన లగేజ్ కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. మనకి ఏ సీట్ ఇస్తే ఆ సీట్ పైన ఉన్న లగేజ్ కంపార్ట్మెంట్స్ లో మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 18A అని ఉంటే 18th row లో విండో సీట్ అని దాని అర్థం. మీ సీట్ దగ్గరికి వెళ్ళాక క్యాబిన్ బ్యాగేజ్ ని పైన ఉన్న ఓవర్ హెడ్ బిన్ లో పెట్టొచ్చు, లేదా చాలా చిన్న బ్యాక్ ప్యాకే అయితే మీ ముందు సీట్ కింద కూడా పెట్టొచ్చు. బ్యాగ్ పెట్టిన తర్వాత సీట్ లో కంఫర్టబుల్ గా కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ ఎలా పెట్టాలో తెలియకపోతే క్యాబిన్ క్రూ డెమాన్స్ట్రేట్ చేస్తారు. చాలా సింపుల్. బోర్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కెప్టెన్ అయితే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అండ్ క్యాబిన్ క్రూ సేఫ్టీ డెమాన్స్ట్రేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గానీ, ఆక్సిజన్ మాస్క్ గానీ, లైఫ్ జాకెట్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంది ఇది ఇగ్నోర్ చేసేస్తారు. బట్ ఫస్ట్ టైం ఎవరైనా ట్రావెల్ చేస్తే మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంతమందికి ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇయర్స్ బ్లాక్ అయినట్టు అనిపిస్తాయి. అది చాలా నార్మల్. దానికి ఏం చేయొచ్చు అంటే దానికి మీకు కొన్నిసార్లు ఫ్లైట్ లోనే ఇయర్ ప్లగ్స్ ఇస్తారు. అవి లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, లేదా గమ్ చూ చేసినా లేదా వాటర్ తాగినా ఇయర్స్ బ్లాక్ అయిన దానికి నుంచి రిలీఫ్ వస్తుంది. అండ్ ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయ్యాక మాత్రమే వాష్రూమ్ యూజ్ చేయాలి. డొమెస్టిక్ ఫ్లైట్స్ లో అయితే కొన్ని ఎయిర్లైన్స్ స్నాక్స్, ఫుడ్స్ పెయిడ్ బేసిస్ మీద సేల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగోలో ఫుడ్ అయితే పెయిడ్. అండ్ ఎయిర్ ఇండియా అయితే మీకు ట్రావెల్ టైం more than 1 hour ఉంటే కాంప్లిమెంటరీ ఫుడ్ ఇస్తారు. అండ్ క్యాబిన్ క్రూ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎప్పుడు క్లియర్ గా ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. ఫ్లైట్ లో అయితే గట్టిగా మాట్లాడడం, ఐల్ సీట్ దగ్గర అన్నెసెసరీగా నుంచోవడం అయితే అవాయిడ్ చేయండి. మన చుట్టుపక్కల వాడికైతే ఇన్కన్వీనియన్స్ గా ఉండకూడదు. జర్నీ మధ్యలో ఫ్లైట్ కొంచెం షేక్ అయినట్టు అనిపించవచ్చు. దాన్నే టర్బులెన్స్ అంటారు. చాలా మంది భయపడిపోతూ ఉంటారు టర్బులెన్స్ వస్తే, కానీ ఇది చాలా కామన్. వెదర్ చేంజెస్ వల్ల జరిగే నార్మల్ సిచ్యువేషన్ ఇది. మన ఎయిర్ క్రాఫ్ట్ ని దానికోసమే డిజైన్ చేశారు, టర్బులెన్స్ ని ఫేస్ చేయడానికి. అండ్ దీంతో మన ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే చాలా మంది లేచి బ్యాగ్స్ తీయడం స్టార్ట్ చేస్తారు ఒకేసారి. అది అవాయిడ్ చేయండి. ఎయిర్ క్రాఫ్ట్ కంప్లీట్ గా ఆగి సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయ్యాక మాత్రమే లేచి బ్యాగేజ్ తీసుకోవాలి.
మర్చిపోకుండా మీ క్యాబిన్ బ్యాగేజ్ ని తీసుకొని ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటికి రండి. ఒకవేళ ఎవరైనా చెక్ ఇన్ లగేజ్ ఇచ్చుంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్ లోనే బ్యాగేజ్ క్లైమ్ సైన్స్ ఫాలో అవ్వండి. డిస్ప్లే బోర్డ్ మీద మీ ఫ్లైట్ నెంబర్ పక్కనే కన్వేయర్ బెల్ట్ నెంబర్ కూడా ఉంటుంది. కరెక్ట్ గా ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి నుంచోండి. కొన్ని నిమిషాల తర్వాత మీ లగేజ్ కన్వేయర్ బెల్ట్ మీద వచ్చేస్తుంది. మీ బ్యాగ్ ని ఐడెంటిఫై చేసి తీసుకోండి. సో ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేవాడు ఫాలో అవ్వాల్సిన కంప్లీట్ ప్రాసెస్. A to Z అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నిజం చెప్పాలంటే ఫ్లైట్ జర్నీ అనేది మనం అనుకున్నంత కాంప్లికేటెడ్ అయితే అస్సలు కాదు. ఫస్ట్ టైం అయితే కొంచెం నర్వస్ గా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు మీరే కాన్ఫిడెంట్ గా అన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ట్రావెల్ గైడ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.